అదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాత్రమే కాదు, ఇవాళ ప్రజాస్వామ్యవాదులుగా అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. అసలు అసెంబ్లీలో జరిగే చర్చలకి అసలు ఏమన్నా మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉంటా ఉందా? అసెంబ్లీలో దేనిపైన చర్చ జరగాల, దేనిపైన మాట్లాడాలా, దేనిపైన సమాధానం చెప్పాలా? వ్యక్తిగతమైనటువంటి అంశాలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. అందుకనే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకు తిరిగి సమాధానం చెప్పాలంటే మాకు సమయం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము కోరేది అదే కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అబద్దాలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చెబుతున్నటువంటి అబద్దాలకి సమాధానం చెప్పాలంటే మేము నిజం చెప్పాలా? మేము నిజం చెప్పాలంటే మాకు టైం కేటాయించండి. మేము కోరుకునేది అదే కదా. ఇవాళ అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిస్తున్నటువంటి సభ్యులు మాట్లాడుతున్నటువంటి మాటలు అన్ని కూడా ఆ విధమైనటువంటి రీతిలో ఎవరు ఒకరికొకరు తగ్గట్లా అన్ని అబద్దాలు మాట్లాడుతూ ఉన్నారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి మేము వాటికి వాళ్ళు చెప్పే అబద్దాలు చెప్తా ఉంటే మేము నిజాలు చెప్పాలా? ఆ నిజాలు చెప్పడానికి మాకు కొంత టైం కేటాయించడానికి ప్రతిపక్షంగా గుర్తించమని కోరుతా ఉన్నాం. హోదా కోరటలా దయచేసి గమనించమని చెప్పి ప్రజానికానికి కూడా కోరుతా ఉన్నా. ప్రతిపక్షంగా గుర్తించండి, మాకు సమయం ఇవ్వండి. అదే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కోరుతున్నటువంటి అంశం. వారినే ప్రధాన ప్రతిపక్షంగా, మాకంటే ఎక్కువ సీట్లు వచ్చాయి, వారినే ప్రధాన ప్రతిపక్షంగా తీసుకోమనండి. డిప్యూటీ సీఎంకి రాజీనామా చేసి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించమనండి. ప్రజల సంఖ్యాపరంగా మీకు బలం ఉందని చెప్పి మీరు పదే చెప్తా ఉన్నారు. మేము కూడా కాదంటల్లా. మీరు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి మేము మాకు ప్రధాన ప్రతిపక్షంగా ఇవ్వమని కోరుతా ఉన్నాం. కాదు, నేను సంఖ్యాపరంగా నాకు సంఖ్య ఎక్కువ ఉంది, నేను ప్రధాన ప్రతిపక్షంగా ఉంటానంటే ఉండమని కోరుతా ఉన్నాం. మేము కోరుకునేది ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా, ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపాలా, ఆ తప్పుల్ని ఎత్తి చూపే ప్రక్రియలో ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ ఉండాలా. ఆ రాజకీయ పార్టీగా మేము ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. కాదు మేము ఉంటామంటే మీరు వచ్చి మాట్లాడండి అంతే తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే తెలుగుదేశానికో కూటమికో ఇబ్బంది వస్తుందనే భావంతో మాట్లాడితే ప్రజలు హర్షించరు.